హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే మేడం. రీసెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ కుమారి ఆంటీ గారు మరి మొన్న ఆమె బిజినెస్ని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోవడంతో స్వయంగా రేవంత్ రెడ్డి గారే స్పందించి మరి రీఓపెన్ చేయించడం జరిగింది. సో ఇవాళ రీఓపెన్ జరిగింది. అయితే ఈ రీఓపెన్కి చాలామంది స్టూడెంట్స్ ప్లాకార్డ్స్ పట్టుకొని వచ్చేసారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఆమె ఇష్యూ పైన స్పందించారు, మా ఇష్యూ పైన కూడా స్పందించాలి, కేవలం ఈ విధంగా అయినా ఇక్కడైనా స్పందిస్తారేమో అని చెప్పేసి చాలా గందరగోళం, ఒక రకమైన దాడి అయితే చేయడం చూసాము. మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం దీన్ని? అంటే సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయండి. అలాగే ప్రభుత్వం ముందు కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి. ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎంతోమందికి ఒక ఆశని కల్పించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చింది. సరే, వచ్చి 60 రోజులైంది, 60 రోజులు దాటింది అనుకోండి. మరి వాళ్ళ ముందున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి వీళ్ళు ఇప్పటివరకు వచ్చిన సమయంతో ఈ లక్ష్యాలను కనుక బేరీ చేసుకుంటే కనుక సమయం సరిపోదు. అయితే ఈ వచ్చిన వెంటనే ఒక 2 వాగ్దానాలు ఇవ్వడము, తీసుకురావటం, 6 వాగ్దానాలు చేశారు. వాటిలో 2 పట్టాల మీదకి ఎక్కించారు. సరే, మళ్ళీ ఇంకొక 2 మీదకి మేము పట్టాల మీదకి తీసుకొస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఇది అనుకోని సవాలు కుమారి ఆంటీ అనేది. ఇది ఒక రకంగా దీనిలో ఉన్న మంచి చెడులు సాధ్యాసాధ్యాలు తర్వాత ఆలోచిద్దాము. ముందుగా అయితే మటుకు ఇది ఒక పబ్లిక్లోకి వచ్చిన ఒక బర్నింగ్ ఇష్యూ. ఈ బర్నింగ్ ఇష్యూకి కొంచెం కామా పెడదామా, ఫుల్ స్టాప్ పెడదామా? ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే కొంచెం ఆలోచించాలి. కామా పెట్టడం ఈజీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినట్టే జస్ట్ కామా పెట్టాడు దానికి, అంతే. ఫుల్ స్టాప్ అయితే పెట్టలా. ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్లు ఫుల్ స్టాప్ అంటే ఏముండాలి అంటే కనుక అసలు ఈ వీధి వ్యాపారస్తులు, ఈ స్ట్రీట్ వెండర్స్ అంటారు, ఈ వీధి వ్యాపారస్తులకు సంబంధించి ఒక పెద్ద ప్రణాళిక ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించింది, కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ వీధి వ్యాపారస్తులు, తోపుడు బండ్లు, ఇట్లాంటి వాటన్నిటికీ ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఒక చట్టం తీసుకొచ్చి దాని ప్రకారం అసలు ఎక్కడ అమ్మొచ్చు, ఎక్కడ అమ్మకూడదు, ఎక్కడ పాక్షికంగా అమ్మొచ్చు, ఇట్లాంటి విషయాలన్నిటి మీద ఒక నివేదిక అయితే ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా దాన్ని పట్టించుకున్నట్టు లేదు, దాన్ని అమలు పరచట్లేదు. దానికి ఏంటి అంటే ఒక కమిటీ ఉండాలి, ఒక ఏరియాలో వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీలో కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే గనక వాళ్ళకి గుర్తింపు పత్రం ఆ కమిటీ చేతుల్లోనే ఉంటుంది, ఇస్తారు. ఇస్తే వాళ్ళకి ఒక నంబర్ని కేటాయిస్తారు. వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఎంతో కొంత వడ్డీ లేని రాయితీ కూడా, వడ్డీ లేని రుణ సదుపాయం కూడా ఉంటుంది. ఇట్లా చాలా ఉన్నాయి. దానికి విధి విధానాలు చాలా ఉన్నాయి. ఆ విధి విధానాలు అమలు చేయాలి అనే చిత్తశుద్ధి మటుకు ప్రభుత్వాలకి లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం ముందు ఈ సవాల్ వచ్చి ఏంటి మరి అని ఒక ప్రశ్నార్థకం వచ్చింది. వచ్చినప్పుడు వెంటనే ఇమీడియట్గా దీనికి కొంత రాజకీయ రంగు కూడా పులిమారు ఈ నెటిజన్స్, పొలిటికల్ పార్టీస్. వీళ్ళు ఈ సోషల్ మీడియాలో ఇది వార్త రావటము, ఇది వైసీపీకి టీడీపీకి మధ్యలో ఫైట్ అవ్వడము, ఆ టీడీపీకి చెందిన వాడే రేవంత్ రెడ్డి, అందుకే రేవంత్ రెడ్డి కావాలని చేయించాడని ఇలాంటి మాటలు వచ్చేసరికి దీన్ని ఎక్కువసేపు ఉపేక్షించడం మంచిది కాదు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అంత హడావుడిగా స్పందించడం జరిగింది. లేకపోతే అంత స్పందించేవాళ్ళు అని నేను అనుకోను. అంటే ఎందుకంటే నిత్యం ఏదో ఒక సవాళ్ళు వస్తూనే ఉంటాయి. అన్నిటికీ ఎవరికి తగ్గ సమాధానం వాళ్ళు, ఎవరికి తగ్గ రియాక్షన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ ఈ కుమారి ఆంటీ విషయానికి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించాడు అనేది కూడా చాలామందికి ప్రశ్నార్థకంగా ఉంది. కేవలం ఒకటే, ఇది రాజకీయ రంగు పులుముకునేసరికి దీన్ని ఎక్కువ కాలం నానబెట్టడం కరెక్ట్ కాదు, మరి కాస్త రాజకీయ రంగు పులుముకుంటే అది పద్ధతి కాదు అనే ఉద్దేశంతో ఆవిడకైతే ముందు ఆవిడకి పర్మిషన్ ఇవ్వండి పెట్టుకోవడానికి అని చెప్పి చెప్పటం జరిగింది. అయితే ఇప్పుడు నేను అనుకోవడం ఈ హెచ్ఎండిఏ వాళ్ళతోటి కావచ్చు, లేకపోతే వీళ్ళతోటి సమాలోచనలు జరిపి అసలు దీనికి ఏ విధంగా మనం తీసుకోవాలి అనే దాని విషయం మీద వాళ్ళు ముందుకెళ్తారని అనుకుందాం. సరే, ఇప్పుడు తాత్కాలికంగా కుమారి ఆంటీ సమస్య పరిష్కారం అయింది. అయితే ఇప్పుడు
చాలా మందికి వచ్చిన ఇదేంటంటే మా సమస్యలు కావా, కుమార ఆంటీ ఇది ఒక్కళ్ళదే సమస్య, మరి మా సమస్యలకి స్పందించినప్పుడు కుమార ఆంటీ దానికి ఎందుకు స్పందించారు? ఇప్పుడు కుమారి ఆంటీ దానికి స్పందించారు అంటే జస్ట్ ఒక మాట ఇచ్చింది, ఆవిడ్ని పెట్టుకోనివ్వండి అని, అంతే కదా. అదే నిరుద్యోగుల సమస్య తీర్చాలనుకోండి, దానికి ఒక ప్రణాళిక కావాలి. వాళ్ళు ఆల్రెడీ ఒక జాబ్ క్యాలెండరు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతాయో కూడా ఒక క్యాలెండరు పెట్టేశామని చెప్తున్నారు. ఈ పరీక్షలు నిర్వహించడానికి ఇప్పుడు అసలు టీఎస్పీసీనే ఒక ప్రక్షాళన దిశగా నడుస్తుంది. అది రావాలి, దానిలో కొత్త సభ్యులు యాక్టివ్గా పనిచేయాలి, వాళ్ళు చిత్తశుద్ధితోటి పనిచేయించే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉండాలి, సీఎంకి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే నిరుద్యోగులకి వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. ఎంత చేసినా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవ్వదు, మొత్తంగా అవ్వదు. ఎందుకంటే ప్రతిరోజు నిరుద్యోగులు ఉత్పత్తి అవుతున్నారు. ఇప్పుడు సంవత్సరం చదువుకున్న నిరుద్యోగులు వస్తున్నారు, అలాగే చదువుకోకుండా కూడా ఉపాధి లేని వాళ్ళు కూడా నిరుద్యోగుల కింద లెక్క కదా. అందుకనేంటి, చిన్న పరిశ్రమలు పెడతారా, లేకపోతే ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పిస్తుందా, ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేటట్లుగా పరిశ్రమలు వస్తాయా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు కదా. అందుకోసం దానికి ఇంకొంచెం సమయం పడుతుంది. కాకపోతే ఈ నిరుద్యోగులు ఎవరికో ఒకరికి వచ్చి ఉంటుంది ఈ ఆలోచన, ఆవిడదైతే పరిష్కారం చేశారు, మన సమస్యను పరిష్కారం చేయలేదు, మనమే అక్కడికి వెళ్తే ఒక అటెన్షన్ దొరుకుతుంది అని అనుకున్నారు వాళ్ళు. ఎంత అటెన్షన్ దొరికినా కానీ మీ సమస్య పరిష్కారం కావాలి అంటే దీనికి ఒక పెద్ద భారీ ప్రణాళిక కావాలి, చాలా నిధులు కావాలి, దానికి సమయం కూడా పడుతుంది. ప్రణాళిక కావాలి, నిధులు కావాలి, సమయం కావాలి, 3 కావాలి. అదే కుమారి ఆంటీకి అవసరం లేదు కదా. ఇప్పుడు పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం చెప్పలేం కదా. వీళ్ళ కార్యాచరణ వీళ్ళది, ఆమె కార్యాచరణ ఆమెది. ఆమె చాలా సింపుల్గా తేల్చి పారేశాడు రేవంత్ రెడ్డి. కానీ అది ఇంకా అసలు ముగింపు పలకల ఆ సమస్యకి. ఏంటంటే ఆ దగ్గరలో ఎక్కడైనా ఒక గవర్నమెంట్ ల్యాండ్ చూసి ఆ గవర్నమెంట్ ల్యాండ్లో ఒక షెడ్ లాంటిది గవర్నమెంటే వేసి ఆ షెడ్ కింద వీళ్ళందరూ ఫుడ్ కోర్టులు పెట్టుకునేటట్లుగా చేసి అవసరమైతే వీళ్ళకి రుణాలు ఇచ్చి ఇంత చెయ్యాలి. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా చేయాల్సిన పని. నిజానికి చూస్తే అక్కడ ఆ స్ట్రీట్ ఫుడ్ ఉండడం అంత శ్రేయస్కరం కాదు. చాలామంది ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు, కానీ అక్కడ అంత సేఫ్టీ ప్లేస్ కాదు అది. ఎందుకంటే ఫుట్పాత్లు ఉన్నది ఎవరి కోసం? పాదచారుల కోసం. ఆ ఫుట్పాత్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది.